వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు బలపరిచిన జనసేన బీజేపీ. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. జనసేన శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూసి జగన్ ఎంతో నేర్చుకోవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి. ఇంక డీటెయిల్స్ లోకి వస్తే, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 136 మంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. సమావేశం అనంతరం రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. ఓకే. 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు పేరుని జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ బలపరుస్తున్నట్లు ప్రకటించారు. 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తక్షణమే నిలిపివేయాలని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఒక వ్యక్తి కొవ్వూరు బ్రిడ్జిపై నుంచి దూకుతానని బెదిరించాడు. తనతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటామని, అన్యాయంగా జగన్ను ఓడించారని ఆ వ్యక్తి ఓ వీడియో పోస్ట్ చేయడం హల్చల్ చేసింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను కొవ్వూరు బ్రాహ్మణగూడానికి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. మేమందరం కూడా నేను నా బిడ్డలు, నా భార్య, నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి? మేము మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే. మేము చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి.
మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి, లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం. మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జై జగన్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి ధ్వజమెత్తారు. కేవలం బటన్ నొక్కడు తప్ప చేసింది ఏమీ లేదని, అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తాను వైసీపీలో ఉంటూనే కూటమికి పనిచేశానని అన్నారు. తిరువూరు నియోజకవర్గం నుంచి ఒకసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఒకసారి అధికారపక్ష ఎమ్మెల్యేగా పనిచేశానని, అభివృద్ధి మాత్రం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. లేదు, నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గాన్ని నేనేమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా ఇస్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలనేమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి ఇస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పాడు లేదా మీ అందరి ముందు, ఎక్కడ ఏమి ఇవ్వాలి, మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజీ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవ్వాల, ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడంగా ఉన్నాయి అవి అడిగాను ఇవ్వాల, బస్ స్టాండ్ రోడ్లో ఆర్ఎంఐ రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతానున్నాను, నా నిధులన్నా, నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని. ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను, ఆ రోజున బ్రిడ్జి గారి కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేశాను, ఓటాడటం కూడా మానేశాను. నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా సరే. అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాస్ గారికి కానీ, పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్ని గారి ఘన విజయం సాధించడానికి కూడా వారికి శుభాకాంక్షలు చేస్తూ, జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతోటి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఏకవాక్య తీర్మానంతో పవన్ కళ్యాణ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ పిఏసీ సభ్యులు నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024న సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్.
ఈ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన శాసనసభ పక్ష నేత మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు అయిపోయి ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడుగున స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవెల్లి ప్రయాణమైనటువంటి చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఒక మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడాడు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని, చంద్రబాబును చూసేందుకు అభిమానంతో చూడడానికి వచ్చానని చెప్పింది. అప్పటికే ఆవిడ తీవ్ర జ్వరంతో బాధపడుతుంతో అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆమెకు మెడికల్ పరమైనటువంటి చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను బీజేపీ నేతలు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నేతృత్వంలో పరిశీలించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ తోటి బీజేపీ అగ్రనేతలు సిద్ధార్థనాథ్ సింగ్, దగ్గుపాటి పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, హెచ్చర్ల ఎమ్మెల్యే ఎస్ ఈశ్వర్, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, అధికార ప్రతినిధి యామిని తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి బయటకు వస్తాం. ఇక్కడ దాకా వస్తుంది. లేదంటే అటువైపు ఒకసారి చెక్ చేసి లోపల పోయిన తర్వాత బాక్స్ బయట వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు, బలపరిచిన జనసేన బీజేపీ. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. జనసేన శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్. చంద్రబాబును చూసి జగన్ ఎంతో నేర్చుకోవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి. ఈ వార్తలు ఇందరితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో కలుద్దాం. నమస్తే.